పేరిట మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. ప్రార్థించుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. ఈరోజు మీ సముఖంలో చేరడానికి సమయం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మేము వాక్యం ధ్యానించుకుని సహాయం చేయండి తండ్రి. మా అందరి ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి వర్తమానాన్ని మా అందరికీ దయచేసి మా అందరితో ఈ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం దేవుని నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క దైవ గ్రంథంలో అనేక భాగములలో దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క విశ్వాస్యతను మనం చూడగలం. అయితే ఈ రోజు మనం 89వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తరతరాలకి దేవుని యొక్క విశ్వాస్యతను, దేవుని యొక్క నమ్మకత్వాన్ని నా నోటితో తెలియజేసేదనని ఆనాడు కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ వచనంలో తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ కీర్తనకారుడైనటువంటి దావీదుకి తండ్రి అయినటువంటి యెహోవా చేసినటువంటి వాగ్దానాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అదే 89వ కీర్తన 35, 36, 37 వచనాలు మనం చదువుకుందాం. అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింటనున్న సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి తిని, దావీదుతో నేను అబద్ధమాడను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాంటి తండ్రి అయినటువంటి యెహోవా దావీదుకు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే, దావీదు యొక్క తరముల్లో వారి యొక్క పిల్లలు ఆ సింహాసనం మీద వారు ఉంటారు. సూర్యుడున్నంత కాలము వారు దేవుని యొక్క సన్నిధిన ఉంటారు అని ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా తెలియచేసినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. ఆనాడు దావీదుకి ఎందుకు తండ్రి అయినటువంటి యెహోవా ఆ వాగ్దానం చేశారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దావీదు దేవుని యందు నమ్మకముగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలం. దావీదు దేవునికి ఆరాధకుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూడగలం. దేవునికి తన యొక్క విశ్వాసాన్ని కనపరుస్తున్నటువంటి వ్యక్తిగా మనం దైవ గ్రంథంలో చూడగలం. దేవుని యొక్క హృదయానుసారుడిగా మనం చూడగలం. దేవుడు చెప్పినదే ఆ మాటకు విధేయుడై జీవించినటువంటి వ్యక్తిగా దావీదును మనం చూడగలం. కనుక దావీదు యొక్క విశ్వాసాన్ని ప్రభువు చూసి, దావీదు యొక్క యథార్థతను ప్రభువు చూసి ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా దావీదునకు వాగ్దానం చేసినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. అయితే ఒక్కసారి మనం 103వ కీర్తన 17, 18 వచనాలు ఒకసారి మనం చదివినట్లయితే, ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల తరమున నిలుచును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు దావీదు చేసినటువంటి పనిని ఒకసారి మనం చూసినట్లయితే, ఆనాడు దావీదు తన యొక్క పిల్లల తరములకు దేవుని యొక్క తన యొక్క ఆస్తిని దాచిపెట్టాడు. యెహోలోకంలో కూడా తన యొక్క ఆస్తిని ఉంచుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుకి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కాకుండా స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ కూడా దాచిపెట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. అవి ఏంటంటే, దేవుని యొక్క నిబంధనలు గైకొనడం, దేవుని యొక్క కట్టడలను అనుసరించి విశ్వాసంతో నడుచుకోవడం. ఆ క్రియలను ఎప్పుడైతే దేవుని యొద్ద దాచిపెట్టాడో అవే తన యొక్క ఫ్యూచర్ జనరేషన్కి జనరేషనల్ బ్లెస్సింగ్గా, స్పిరిచువల్ బ్లెస్సింగ్గా వారిపై కుమ్మరించినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. అయితే దేవుని యందు భయభక్తులు కల వారి మీద ఎటువంటి ఆశీర్వాదం ఉంటుంది, వారి పిల్లలకు ఎటువంటి ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000
కరుణించువాడనై ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దావీదు దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రుల్లో దాన్ని ధ్యానించుచు దేవునిని ప్రేమించుచు ఎప్పుడైతే జీవించాడో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణిస్తానని ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా తెలియచేసినటువంటి మాటను మనం అక్కడ చూస్తాం. అయితే దావీదు చేసినటువంటి పని ద్వారా, దావీదు దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే చూపించాడో, తన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరించినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. అయితే ఒకసారి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంను కూడా చూసినట్లయితే ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం, అప్పుడు అతడు అన్నింటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నాడు అబ్రహాంను మనం చూసినట్లయితే మెల్కీసెదెకు క్రమ ప్రకారం 10వ వంతు దేవునికి దశమ భాగం తీసినటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. అన్నాడు అబ్రహాం యొక్క పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినట్లయితే, అన్నాడు తండ్రి అయినటువంటి యెహోవా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అబ్రహాముకు తెలియదు, లేక ఆనాడు అబ్రహాముకి తండ్రి అయినటువంటి యెహోవా 10వ వంతు ఇవ్వాలని కూడా ఎవరూ నేర్పించలేదు. కానీ ఆనాడు అబ్రహామునకు దేవునిపై ఉన్నటువంటి ఆ గ్రాటిట్యూడ్ ని, ఆ విశ్వాస్యతను కనపరచడం ఈ రీతిగా మనం చూడగలం. అన్నింటిలోనూ 10వ వంతు ఇచ్చాను. ఈరోజు మనం అనుకుంటాం సేవకునికి 10వ వంతు ఇస్తున్నాం కనుక మనం ఇవ్వక్కర్లేదులే అనుకుంటాం. కానీ ఆనాడు అబ్రహాం చెల్లించింది ఎవరికంటే దేవునికి ఆ 10వ వంతు చెల్లించినటువంటి స్థితిని మనం చూస్తాం. కనుక ఆ దశమ భాగం ఎప్పుడైతే దేవునికి ఇచ్చాడో, పరలోకంలో అవి దాచబడి ఉన్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఆనాడు అబ్రహాము ఈ 10వ వంతు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే, తన ఫ్యూచర్ జనరేషన్స్ కి అవి సమకూర్చుకున్నటువంటి స్థితిని మనం అక్కడ చూస్తాం. అయితే ఆనాడు అబ్రహాం ఎప్పుడైతే అంత విశ్వాసముగా అన్నింటిలోనూ తాను 10వ వంతు చెల్లించడం ఎప్పుడైతే ప్రారంభించాడో, అవన్నీ తండ్రి అయినటువంటి యెహోవా దాచి దాన్ని ఫ్యూచర్ జనరేషన్స్కి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆనాడు అబ్రహాం యొక్క ముని మనవడైన, లేకపోతే అబ్రహాం యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు యొక్క 3వ కుమారుడైనటువంటి లేవీని ఒకసారి మనం చూసినట్లయితే, ఆ లేవీ గోత్రపు వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీయులకందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్యమైనను ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్యము. ఈ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, తండ్రి అయినటువంటి యెహోవా వారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం చూస్తే, లేవీ గోత్రీకులకు వారి యొక్క తాత అయినటువంటి అబ్రహాము చేసినటువంటి ఆ పనిని బట్టి, ఆ యథార్థతను బట్టి దేవుడు తన యొక్క ముని మనవడైనటువంటి లేవీని ప్రభు ఎన్నుకుని ఆనాడు లేవీయులకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీల్లో ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశంలో వారికి పాలు ఇవ్వద్దు, నేనే వారికి స్వాస్యము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి మనం చూసినట్లయితే, దేవుడే యొక్క లోకాన్ని అంతటిని సృష్టించారు. ఈ లోకమంతా దేవుని యొక్క ప్రాపర్టీగా మనం చూడగలం. అయితే ఎప్పుడైతే దేవుడే వారి స్వాస్యం అయ్యారంటే, దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం చూస్తే, ఆయన ప్రాపర్టీ అంతా కూడా వారికి ఇచ్చినటువంటి స్థితి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు లేవీ గోత్రికులు వారి యొక్క పితరుడైనటువంటి అబ్రహాము చేసినటువంటి పనిని బట్టి దేవుడు ఈ లేవీ గోత్రాన్ని ఎన్నుకుని వారిపై జనరేషనల్ బ్లెస్సింగ్ ని కొమ్మరించినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇంకొకసారి దావీదును ఒకసారి మనం చూసినట్లయితే 89వ కీర్తన 1వ వచనం, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియచేసేదను. తరతరములకు అంటే ఎప్పుడైతే దేవుడు తనకు వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం తరతరములకు వర్తిస్తుందని ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా తెలియచేశారు. నా పరిశుద్ధతతోడని ప్రమాణం చేశానని తెలియచేశారు. దావీదుతో నేను అబద్ధమాడనని కూడా తెలియచేసిన స్థితిని మనం దైవ గ్రంథంలో అనేక వాగ్దానాలు తండ్రి అయినటువంటి
అయినటువంటి యెహోవా ప్రతి బిడ్డకి ఇచ్చేశారు, మనకి ఇచ్చేశారు. ఆ వాగ్దానం ప్రతిదీ నెరవేరినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఈ దావీదు జీవితంలో చేసినటువంటి వాగ్దానం నెరవేరిందో లేదో ఒక్కసారి మనం చూసినట్లయితే దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను ఒకసారి మనం చూద్దాం. ఆనాడు దావీదు దేవుని యొక్క మందిరం కట్టడానికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ అంతటినీ కూడా సమకూర్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో తన కుమారుడైనటువంటి సొలొమోను దేవుడు సెలవిచ్చినటువంటి ప్రకారముగా దేవుని యొక్క మందిరాన్ని కట్టినటువంటి స్థితి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి ముందు మనం ఒకసారి చూసినట్లయితే తండ్రి అయినటువంటి యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలో కోరుకోమని అన్నాడు. సొలొమోను అడిగినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అన్నాడు సొలొమోను చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క ప్రజలను పరిపాలించడానికి జ్ఞానము కావాలి అని అడిగినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో పరలోకపు జ్ఞానాన్ని తనకివ్వడమే కాకుండా ఆనాడు సొలొమోనుకు ఘనత ఐశ్వర్యము నీ ముందు ఉన్న రాజులు కానీ నీ తర్వాత ఉన్న రాజులకు కానీ అంత ఘనము అంత ఐశ్వర్యము కలగదని ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా వాగ్దానం చేశారు. మందిరాన్ని ఎప్పుడైతే సంపూర్తి చేసి దేవునికి ప్రతిష్ఠిస్తున్నటువంటి సమయంలో ఆ సందర్భాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 62, 63, 64 వచ్చిన చూసినట్లయితే ఆనాడు సొలొమోను చేసినటువంటి పనిని మనం చూసినట్లయితే ఎంతో గొప్ప మందిరాన్ని కట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎన్నో వేల గొర్రెలను, చాలా ఎక్కువ దహన బలులను, సమాధాన బలులను దేవునికి అర్పించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఆనాడు సొలొమోను చేసినటువంటి ఆ దేవునికి ఇచ్చినటువంటి ఆ అర్పణను సొలొమోను తర్వాతే కానీ సొలొమోను ముందే కానీ ఎవ్వరూ అర్పించలేనటువంటి స్థితిని మనం చూస్తాం. ఇది ఇశ్రాయేలు వారి చరిత్రలోనే ఒక రక్త దినముగా పరిగణింపబడాల్సినటువంటి స్థితిని మనం చూస్తాం. ఇది ఎంతో కాస్ట్లీ అఫైర్ గా మనం చూడగలం. అయితే అటువంటి అర్పణను అర్పించేలాగా దేవుడు సొలొమోనును దీవించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఆ ప్రతిష్ఠించేటువంటి ఆ సమయంలో ఆనాడు సొలొమోను చేసినటువంటి ప్రార్థనను ఒక్కసారి మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అప్పుడు తాను అట్లు చెప్పి ఉన్న మాటను యెహోవా ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు. యెహోవా సెలవు ప్రకారము నేను నా తండ్రి అయిన దావీదునకు ప్రతిగా రాజునై ఇశ్రాయేలీల రాజాసనమందు కూర్చుండి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు మందిరము కట్టించి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు సొలొమోను చేసినటువంటి ప్రార్థనను ఒకసారి మనం చూసినట్లయితే నా తండ్రి అయినటువంటి దావీదునకు ప్రతిగా ఆనాడు సొలొమోను ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఆ మందిరము కట్టినటువంటి ఆ సమయంలో తన యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకుని తన తండ్రి గురించి ప్రార్థించుచున్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ ప్రార్థనను ఆనాడు సొలొమోను చేశాడో, ఎప్పుడైతే దావీదు యొక్క పేరు అక్కడ మెన్షన్ చేశాడో ఆ ప్రార్థన వెళ్ళి దేవుని యొక్క హార్ట్ స్ట్రింగ్ ని టచ్ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎప్పుడైతే ప్రార్థన వెళ్ళి దేవుని యొక్క హార్ట్ స్ట్రింగ్ ని టచ్ చేసిందో వెంటనే తండ్రి అయినటువంటి యెహోవా దావీదును జ్ఞాపకం చేసుకుని కిందకి దిగి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఈ ప్రార్థన ఎప్పుడైతే దేవుని యొక్క హార్ట్ స్ట్రింగ్ ని టచ్ చేసిందో దానివల్ల వచ్చినటువంటి రిజల్ట్ ను మనం చూస్తే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ ప్రార్థన విని తన సేవకుడైనటువంటి దావీదును జ్ఞాపకం చేసుకుని వెంటనే క్రిందకి దిగి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే సొలొమోను అంత విధేయతగా, అంత నమ్మకంగా దేవుని యొక్క మందిరాన్ని కట్టించి ప్రార్థన ఎప్పుడైతే చేశాడో వెంటనే తన సేవకుడైనటువంటి దావీదును ప్రభు జ్ఞాపకం చేసుకున్నారు. ఒకసారి మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకుని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల
నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలు మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలు మీద నీ సింహాసనము చిరకాలము వరకు స్థిరపరచుదును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు సొలొమోనుతో తండ్రి అయినటువంటి యెహోవా ప్రత్యక్షమై తెలియచేసినటువంటి మాట ఏంటంటే, తన తండ్రి అయినటువంటి దావీదుతో చేసినటువంటి ఆ ప్రమాణాన్ని తిరిగి రెన్యూ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. ఏం ప్రమాణం చేశారండి అన్నాడు తండ్రి అయినటువంటి యెహోవా? సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేసి ఉన్నాను. అయితే దావీదుతో ప్రమాణం చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే తిరిగి తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోను దినములలో దాన్ని తిరిగి రెన్యూ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అప్పటికి దావీదు మరణించి 11 సంవత్సరాలు అయినటువంటి స్థితిని మనం చూస్తాం. దావీదు మరణించిన తరువాత 11 సంవత్సరాల తరువాత అదే వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని తన యొక్క విశ్వాస్యతను సొలొమోనుకు కనపరిచినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే ఆనాడు సొలొమోనుకి ఎంతో ఘనత, ఎంతో ఐశ్వర్యము, తన యొక్క ఘనత అనేకమైనటువంటి రాజ్యాలకు, రాజులకు, రాణిలకు వ్యాపించి షెబా దేశపు రాణి కూడా సొలొమోను యొక్క ఘనతను తను కట్టించినటువంటి ఆ యొక్క మందిరమును చూడడానికి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే దాని తరువాత సొలొమోను చేసినటువంటి పనిని ఒకసారి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనాన్ని 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. అయితే ఆనాడు సొలొమోను చేసినటువంటి పని ఏంటంటే, తన తండ్రి అయినటువంటి దావీదు వలె కాక దేవుని యందు విశ్వాసం కలిగి జీవించకుండా, దేవుని యందు యథార్థము కలిగి జీవించకుండా ప్రక్కకి వెళ్ళినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో తండ్రి అయినటువంటి యెహోవా సొలొమోనుతో మాట్లాడి తెలియచేస్తున్నటువంటి మాటను ఒకసారి మనం చూస్తే 11వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేతను, రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా తెలియచేసినటువంటి మాటను ఒకసారి మనం చూసినట్లయితే, ఆనాడు సొలొమోను దేవుళ్ళ నడవకపోయినప్పటికీ, దేవుని యందు యథార్థముగా జీవించకపోయినప్పటికీ, నీ రోజుల్లో అది జరగకుండా నీ కుమారుని దినముల్లో ఆ రాజ్యమును తీసివేసి నీ సేవకునికి ఇత్తును. అయినను నా సేవకుడైనటువంటి దావీదు నిమిత్తము, నా యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును నీ కుమారునికి ఇచ్చేదను. అలాంటి తండ్రి అయినటువంటి యెహోవా దావీదుతో చేసినటువంటి ప్రమాణం, సూర్యుడున్నంత వరకు, చంద్రుడున్నంత వరకు నీ సింహాసనం సదాకాలం ఉంటది, నీ వెలుగు ఇశ్రాయేలులో నుండి పోదు అని తెలియచేసినటువంటి ఆ యొక్క వాగ్దానం, దావీదుతో అబద్ధమాడకుండా చేసినటువంటి ఆ వాగ్దానం ఒకవేళ సొలొమోను తొలగిపోయినప్పటికీ కూడా ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా ఆ ప్రామిస్ని తన యొక్క సేవకుడైనటువంటి దావీదును జ్ఞాపకం చేసుకుని ఒక్క గోత్రాన్నైనా ఏలడానికి అధికారం ఇస్తానని తెలియచేశారు. అయితే అప్పటికి దావీదు చనిపోయి 23 సంవత్సరాలైనటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దావీదు చనిపోయి 23 సంవత్సరాలైనప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని సొలొమోనుకు తన నమ్మకత్వాన్ని కనపరిచినటువంటి స్థితిని మనం చూస్తాం. అదే రీతిగా అబియామును ఒక్కసారి మనం చూసినట్లయితే, సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము కుమారుడైనటువంటి అబియామును ఒకసారి మనం చూద్దాం. ఆనాడు అబియాము కూడా దేవుని యందు భయభక్తులు లేకుండా ఎప్పుడైతే జీవించాడో, ఆనాడు అబియాము యొక్క జీవితంలో కూడా కలిగినటువంటి ఆ వేదనను, ఆ శిక్షను ఒకసారి మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను,
తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. అబియాము అటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఆ రోజుల్లో తండ్రి అయినటువంటి యెహోవా అబియాముకు తెలియచేస్తున్నటువంటి మాటను ఒకసారి మనం గమనించినట్లయితే 4-5 వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. అన్నాడు తండ్రి అయినటువంటి యెహోవా, అన్నాడు అబియాము ఒకవేళ ఇతర దేవతలను పూజించినప్పటికీ, చెడు క్రియలు చేసినప్పటికీ కూడా అబియాము పితరుడైనటువంటి దావీదును జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానం ప్రకారము అబియామును ఏమీ చేయలేనటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే 5వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే, అతని దేవుడైన యెహోవా అంటే దావీదు దేవుడైనటువంటి యెహోవా. మన దైవ గ్రంథంలో మనందరికీ తెలుసు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు దేవుడని మెన్షన్ చేయబడలేదు, కానీ అతని దేవుడైన యెహోవా అంటే తండ్రి అయినటువంటి యెహోవాను తన యొక్క దేవునిగా చేసుకున్నటువంటి స్థితిని మనం చూస్తాము. కనుక ఆనాడు దావీదు బహిరంగంగా అతని యొక్క భార్య అయినటువంటి మీకాలు ఒకవేళ తన అపహాస్యం చేసినా కూడా బహిరంగంగా దేవుని స్తుతించి నాట్యమాడుచు ఎప్పుడైతే ఆనాడు దావీదు స్తుతించడం ప్రభు కనుగొని ఆనాడు దావీదుకి ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం ఏంటంటే, అతని దేవుడు దావీదు బహిరంగంగా తన యొక్క దేవునిగా తండ్రి అయినటువంటి యెహోవాను చేసుకున్నాడు. కనుక తండ్రి అయినటువంటి యెహోవా కూడా దావీదు దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడలేనటువంటి స్థితిని మనం చూస్తాం. అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని ఉండనిచ్చెను. అయితే ఆ వాగ్దానం సూర్యుడున్నంత కాలము, చంద్రుడున్నంత కాలము నీ యొక్క సంతానము, ఆ దీపము ఇశ్రాయేలులో నుండి వెళ్ళిపోదు అని చెప్పి దేవుని యొక్క పరిశుద్ధతతోడు ఆ వాగ్దానాన్ని చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఇప్పటికీ దావీదు చనిపోయి 57 సంవత్సరములైనటువంటి స్థితిని మనం చూస్తాం. దావీదు చనిపోయి 57 సంవత్సరములైనప్పటికీ కూడా ఒకవేళ తన యొక్క కుమారులు, ఒకవేళ తన యొక్క సంతతి వారు దేవుళ్ళు లేకపోయినా కూడా వారిని ఆశీర్వదించి తన యొక్క విశ్వాస్యతను అబియామునకు చూపించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే హిజ్కియా దినములకు ఒకసారి మనం చూసినట్లయితే, ఆనాడు హిజ్కియా అష్షూరు రాజు హిజ్కియాను యుద్ధంలో ఓడిస్తాను, నీ యొక్క ప్రజల్ని, నీ యొక్క పట్టణాన్ని చెరగొంటాను అని మెసేజ్ పంపించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో హిజ్కియా దేవుని యొక్క సముఖానికి వెళ్ళి ఎప్పుడైతే దేవునికి విజ్ఞాపన చేశాడో, ఆనాడు తండ్రి అయినటువంటి యెహోవా హిజ్కియాకు తెలియచేసినటువంటి మాటను ఒకసారి మనం చూస్తే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 32, 33, 34, 35 వచనాలు మనం చదువుకుందాము. హిజ్కియా ఎప్పుడైతే దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేశాడో, తండ్రి అయినటువంటి యెహోవా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, నా సేవకుడైనటువంటి దావీదు నిమిత్తమును, యెరూషలేము నిమిత్తమును, నీ నిమిత్తమును, నా నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడదును అని చెప్పినటువంటి స్థితిని మనం చూస్తాం. దేవుడు తన యొక్క సేవకుడైనటువంటి దావీదుతో చేసినటువంటి వాగ్దానాన్ని ఈ విషయంలో తను జ్ఞాపకం చేసుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. దావీదు చనిపోయిన 305 సంవత్సరములకి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దావీదు చనిపోయి 305 సంవత్సరములైనప్పటికీ కూడా ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని తన యొక్క నమ్మకత్వాన్ని హిజ్కియాకు కనపరిచినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే మనం అనుకుంటాం బైబిల్లో దేవుడు తన యొక్క విశ్వాస్యతను కనపరిచారని. అయితే ఈ ప్రస్తుత లోకంలో ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ రాజును మనం చూసినట్లయితే ఆ రాజు దావీదు సంతతి నుండి వచ్చిన వాడే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ రోజుకి కూడా తన యొక్క విశ్వాస్యతను, తన యొక్క నమ్మకత్వాన్ని దావీదు సంతతి వారిపై కనపరుస్తున్నటువంటి స్థితిని మనం చూస్తాం. కనుక ఈరోజు మనందరి జీవితాలతో ప్రభు మాట్లాడుచున్నారు. ఆనాడు దావీదు ఇంత ఆశీర్వాదం పొందడానికి కారణం ఏంటంటే ఎంతో ధనాన్ని తన పరలోకంలో సమకూర్చుకున్నాడు. స్తుతుల్ని, ఆరాధనల్ని తన యొక్క ప్రైవేట్ వర్షిప్పర్గా మనం చూస్తాం. ఈ రోజుల్లో గాస్పుల్ సింగర్స్ కానీ లేకపోతే ఆరాధన చేసేవాళ్ళు కానీ
ప్రజలందరూ చూస్తున్నారా లేదా, ప్రజలందరూ వచ్చారా లేదా, ప్రజలందరూ వచ్చి వారిని చూస్తేనే కానీ వారు పాటలు పాడనంటున్నారు. అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. దావీదుకు ప్రజలు ఎవరూ లేరు. దావీదు ఒక్కడే ప్రైవేట్ వర్షిప్పర్గా పిలువబడ్డాడు. అదే రీతిగా పబ్లిక్ వర్షిప్పర్గా కూడా తన యొక్క స్తుతులను దేవునికి చూపించాడు. కనుక ఆ స్తుతులే ఆ పరలోకంలో సమకూర్చుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. గడిచినటువంటి ఎపిసోడ్స్లో మనం ధ్యానించుకున్నాం. ఫెయిత్ ఈస్ వన్ ఆఫ్ ద కరెన్సీస్ ఆఫ్ హెవెన్గా మనం ధ్యానించుకున్నాం. అయితే ఫెయిత్ ఒక కరెన్సీ, విశ్వాసం ఒక కరెన్సీ, అదే రీతిగా నమ్మకత్వం ఒక కరెన్సీ, స్తుతులు ఒక కరెన్సీ. ఆ కరెన్సీస్ అన్నిటినీ కూడా పరలోకంలో దాచుకున్నాడు. కనుక ఆ ఆశీర్వాదం ఇప్పటికీ కూడా తరగనటువంటి ఆశీర్వాదం ఫ్యూచర్ జనరేషన్ వారు అనుభవిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే చివరిదిగా ఒక్కసారి మనం చూసినట్లయితే ఎలీషాను మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనాలు మనం చదివితే, తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతనిని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీల సైన్యము దేశము మీదకు వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే డ్రై బోన్స్ గా మనం చూడగలం, డెడ్ బోన్స్ గా మనం చూడగలం, ఓల్డ్ బోన్స్ గా మనం చూడగలం. అయితే ఆ ఓల్డ్ జనరేషన్ యొక్క బోన్స్ ని, ఆ డ్రై బోన్స్ ని ఎప్పుడైతే ఈ న్యూ జనరేషన్ బాడీ ఎప్పుడైతే టచ్ చేసిందో ఈ న్యూ జనరేషన్ కి రివైవల్ లైఫ్ తిరిగి వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. ఉజ్జీవం వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. ఈ రోజు మనం ఒకవేళ దేవుని యొక్క సేవకి ధనాన్ని వెచ్చించవచ్చు, లేకపోతే ధనాన్ని వెచ్చించలేని వారు ప్రార్థన చేయొచ్చు. నువ్వు ఏది చేసినా కూడా నీవు చేసింది ఏది వృధా కాదు. దేవుడు తన దగ్గర ఉంచుకునే దేవుడు కూడా కాదు. అది నీ పిల్లల తరముల మీద కుమ్మరించాలని ప్రభు ఆశపడుచున్నారు. జనరేషనల్ బ్లెస్సింగ్స్ గా ఆయన కుమ్మరించాలని ఆశపడుచున్నారు. అయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకును చూపెదను. దావీదుకి శాశ్వత కృప, అది మామూలు కృప కాదు, శాశ్వతంగా నిలిచేటువంటి కృప. అయితే దావీదుకు చూపినటువంటి కృప ఈరోజు మనకి కూడా చూపించాలని ఆశపడుచున్నారు. మన యొక్క బిడ్డల తరములకు చూపించాలని ప్రభు ఆశపడుచున్నారు. కనుక మనము ఈరోజు ఏ రీతిగా జీవిస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించుకుని దావీదు వలె మనము కూడా పరలోకంలో సమకూరుస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనల్ని మనం ప్రశ్నించుకుని మనం దేవుని దగ్గర ఎప్పుడైతే సమకూర్చామో దావీదుకు చూపిన శాశ్వత కృప ఈరోజు మనందరికీ చూపించాలని ప్రభు ఆశపడుచున్నారు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామమునకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు మేము వాక్యం ధ్యానించుకుని చుంట్లో సహాయం చేశారు తండ్రి. అవును ప్రభువా, మేము మా యొక్క బిడ్డల కోసం, మా తరతరముల కోసం, ఫ్యూచర్ జనరేషన్ కోసం మేము మీ దగ్గర ఏమి దాచి ఉంచుస్తున్నాం అనేటువంటి విషయం మేము తెలుసుకోగలిగినట్లు సహాయం చేయండి తండ్రి. దావీదునకు చూపినటువంటి శాశ్వత కృప మాకును చూపి మహిమ పొందమని, వచ్చే న్యూ జనరేషన్ కి మేము చేసినటువంటి క్రియలు మాతోనే నిలిచిపోకుండా వారికి రివైవల్ అనుగ్రహించి మహిమ పొందమని, ఈ వాక్యం మాకు ఆశీర్వాదకరముగా ఉండగలిగినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నామం పేట మీ అందరికీ నా శుభములు. లేట్ క్రిస్టోఫర్ గారి జ్ఞాపకార్థంగా ఈ ప్రోగ్రామ్ ను స్పాన్సర్ చేసిన శ్రీమతి సువర్ణ క్రిస్టోఫర్ గారిని, వారి బిడ్డలను, వారి తరతరాలను ప్రభు దీవించును గాక.